నిన్ననే ఒక విషయం చెప్పుకున్నాం. బీద మస్తాన్ రావు గారి మేనల్లుడు ఒక ఆయనకి నరసరావుపేట సీట్ ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా నరసరావుపేటకు సంబంధించిన పార్లమెంటు స్థానంలో శ్రీకృష్ణదేవరాయలకి ఎందుకు ఇవ్వనన్నారు అంటే ఆయన గుంటూరుకు వెళ్ళమన్నారు. ఆయన అందుకు నిరాకరించారు. తెలుగుదేశం తరపున గుంటూరు అభ్యర్థో నరసరావుపేట అభ్యర్థో అయ్యేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం నరసరావుపేట టికెట్ ఆయన ఆశిస్తున్నారు. తెలుగుదేశానికి కూడా నరసరావుపేట ఎవరు లేరు కాబట్టి ఇది జగన్ ముందు చెప్పినటువంటిది అక్కడ 7 అసెంబ్లీ అంటే పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓసీలకే సీట్లు ఇస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ ఎంపీ సీటు మాత్రం బీసీలకు ఇవ్వాలన్నటువంటి తను సోషల్ ఫార్ములా ఒకటి చేసుకుని వచ్చారు. అందుకు అక్కడ ఫస్ట్ నాగార్జున యాదవ్ పేరు తెర మీదకి వచ్చింది. బట్ నాగార్జున యాదవ్ విషయంలో ఎమ్మెల్యేలు వద్దని చెప్పడం, గట్టిగా పట్టుబట్టడం, ఆ తర్వాత చూసుకుంటే కథ ఏం జరిగింది అన్నటువంటి తెలియదు. ఆ పేరు ప్రస్తుతం పక్కెళ్ళిపోయింది. ఆ తర్వాత బీద మస్తాన్ రావు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు ఆయన మేనల్లుడు పేరు ఏదైతే కార్డియాక్ స్పెషలిస్ట్ ఉన్నారు ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళ బదులు అనిల్ కుమార్ యాదవ్ని తీసుకురాబోతున్నారా, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నటువంటి ప్రచారం అయితే నడిచింది. ప్రకాశం జిల్లాలో కానీ ఇక్కడ కానీ యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వడం బెటర్ అన్నటువంటిది. అయితే ప్రకాశం జిల్లా కంటే ఇక్కడ ఒంగోలు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ని పెడతారా లేకపోతే నరసరావుపేట ఎంపీగా పెడతారా? అనిల్ కుమార్ యాదవ్ని పిలిపించారు. ఒంగోలు ఎంపీకి యాదవ్ ఇస్తే కనుక అద్భుతమైనటువంటి ఇష్యూ ఉంటుంది. అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాదవులు గట్టిగా ఉన్నారు, ప్లస్ బీసీకి ఇచ్చినటువంటి విధంగానూ ఉంటుంది అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంది. అనిల్ కుమార్ యాదవ్ని అయితే నిన్న పిలిపించారు. తను ఆల్రెడీ నెల్లూరుకు సంబంధించి ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో తను పిలిపించడం అన్నటువంటిది చర్చనీయాంశమైంది. నరసరావుపేటకి పెడతారా, ఆయన్ని ఒంగోలుకు పెడతారా, ఎంపీకి అయితే పోటీ చేయమని తన మీద ప్రెషర్ తెచ్చారన్నటువంటి ప్రచారం మాత్రం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.